శ్రీ శోభకృతనామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 26/2/2024 సోమవారం. తిథి విద్య రాత్రి 11 గంటల 17 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తర తెల్లవారి 4 గంటల 30 నిమిషాలకు. వర్షం ఉదయం 9 గంటల 31 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాల నుండి 1 గంట 39 నిమిషాల వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాల నుండి 4 గంటల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. మేషరాశి. కొత్త విద్యపై ఆసక్తి చూపుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వస్త్రదానం చేయండి. వృషభ రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. ఆరోగ్య వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శివాలయంలో శనగలు ఇవ్వండి. మిథున రాశి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. పెద్దల పేరు మీద స్వయం పాకమివ్వండి. కర్కాటక రాశి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తారు. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. వస్త్రదానం చేయండి. సింహరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. రుణం కొంతవరకు తీరుస్తారు. అనుకున్న పనుల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తీరుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. శివాలయాల్లో శనగలు ఇవ్వండి. కన్యారాశి. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సంతానం సమస్యలు తీరి ఊరట చెందుతారు. వస్త్రదానం చేయండి. తులారాశి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. పెద్దల పేరు మీద స్వయం పాకమివ్వండి. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. కీలక విషయాలలో సన్నిహితుల సహాయం అందుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. శివాలయాల్లో శనగలు ఇవ్వండి. ధనస్సు రాశి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును. సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వస్త్రదానం చేయండి. మకర రాశి. కుటుంబ వ్యవహారాలు చికాకు పరుస్తున్నా జీవిత భాగస్వామి సహాయం అందుతుంది. పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. పెద్దల పేరు మీద స్వయం పాకమివ్వండి. కుంభరాశి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వస్త్రదానం చేయండి. మీనరాశి. ప్రముఖులతో పరిచయాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. వాహన యోగం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. శివాలయంలో శనగలు ఇవ్వండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక
శ్రీమతి ములుగు శివజ్యోతి, శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.